సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రెజెంట్ నాతో పాటు జితేందర్ రెడ్డి, అదే మన రాకేష్. అంటే బరస్ట్ నిజంగా అవ్వాల్సి వచ్చిందా, లోపల నుంచి వచ్చిందా, లేకపోతే సినిమా హైప్ కోసం మాట్లాడాల్సి వచ్చిందా? రారు సార్, సెలబ్రిటీస్ రారు. వాళ్ళకి ఇష్టమైతేనే వస్తారు సినిమాకి. సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు, సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు అడుగుతూనే ఉన్నారు. పొద్దున్న నుంచి నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నాను. ఎవరికి మెసేజ్లు చేశారు, ఎవరు మీకు రిప్లై ఇవ్వలేదు, ఎవరు మేము రామన్నారు? ఆ సక్సెస్ మీట్ లో దిల్ రాజు గారు మీ పేరు, మీ సినిమా పేరు ఉపయోగించి కూడా మీకు కౌంటర్ ఇచ్చారు. జితేందర్ రెడ్డి, రాకేష్ ఇక్కడ ఓన్లీ టాలెంట్, ఎవరిని ఎవడు సపోర్ట్ చెయ్యడు. అంటే తర్వాత దిల్ రాజు గారితో మీరు మాట్లాడటం కానీ, దిల్ రాజు గారు మీకు మాట్లాడటం కానీ, ఇద్దరు ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నారు అనుకోండి బయట. అది ఆ రోజు రాత్రే మాట్లాడారు సార్. ఏమన్నారు? బట్ ఆయన మాట్లాడింది చాలా కరెక్ట్ అండి. నాకు ఆయన ఇంటెన్షన్ తెలుసు. నాకు నో ఒపీనియనా దిల్ రాజు గారి కామెంట్ మీద, మీ మీద? బట్ భయం వేసిందా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేదు. ఫ్యూచర్ లో ఏదైనా సినిమా వచ్చినప్పుడు మనం తొక్కేస్తారేమో, ఇలాంటి ఏమైనా తిరిగినాయా? ఓ గ్రూప్ అయితే అబ్బా నేను మాట్లాడాల్సింది మాట్లాడారు రాకేష్, అది ఇది అసలు అది ఇది అని చెప్పారనమాట. జితేందర్ రెడ్డి స్టోరీ గురించి చెప్పినప్పుడు గూస్ బంప్స్ వచ్చిన సీన్ అంటే ఏమని చెప్తావు? ఒకటేమో క్లైమాక్స్ సీన్. ఆయన బాడీలో ఆల్మోస్ట్ 72 bullets దొరికాయి. బ్లడ్ కన్నా ఎక్కువ బుల్లెట్లు దొరికాయి. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఆయనతో ట్రావెల్ చేశారు కాబట్టి మళ్ళీ జితేందర్ రెడ్డి గారిని చూసినట్లే ఉంది. మాకు స్క్రీన్ మీద మంచి కాంప్లిమెంట్ ఇచ్చారా? బండి సంజయ్ గారు నువ్వు మెయిన్ పార్ట్ మిస్ చేస్తావని. ఆయన లాస్ట్ ఆయన వచ్చిన నోట్ నుంచి వచ్చింది ఏంటంటే భారత్ మాతాకి జయ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు జితేందర్ రెడ్డి, అదే మన రాకేష్. సో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో పక్కన పెడితే తన మాటల మటుకు చాలా 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 మనసుల్ని దోచేశాయని చెప్పుకోవచ్చు, సినిమా ప్రేక్షకుల్ని. అట్ ద సేమ్ టైం సినిమాని ఇష్టపడే చాలామంది ఆడియన్స్, అట్ ది సేమ్ టైం సినిమా పెద్దలకు కూడా తన పేరేంటో తనేంటో సో తెలియజేసేలా ఒక స్పీచ్ ఇచ్చారనమాట. సో జితేందర్ రెడ్డి అండ్ రాకేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే జితేందర్ రెడ్డి గారు ఎలా ఉంటారో మనకు తెలియదు ఇప్పుడున్న యూత్కి, ఈ జనరేషన్కి. బట్ అలాంటి ఒక వ్యక్తి ఐడియాలజీ, ఆయన ఎంత మంచి ఫ్రీడమ్ ఫైటరు అండ్ ఏం త్యాగం చేశారో ప్రతి ఒక్కటి కూడా మీరు సినిమాలో చాలా అందంగా చూపించారు, నో డౌట్ దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని అటెంప్ట్ చేసి థియేటర్లో ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు బయట. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టోరీ, ఆయన గురించి విన్నప్పుడు గూస్ బంప్స్ అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు జితేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన్ని ఎలా మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం స్క్రీన్ మీద అనేది అదే ఛాలెంజ్. నేను ఇప్పుడు చూసిన ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే చూసారో సినిమాని, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన మినిస్టర్స్ లైక్ బండి సంజయ్ గారు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ట్రావెల్ చేశారు ఆయనతో పాటు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు జితేందర్ రెడ్డి కనిపించారని. సో మా జితేందర్ రెడ్డిని మేము చూసుకున్నామని. ఓకే, సో అది నాకు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ సార్. సో అంటే జోష్ సినిమా దగ్గర నుంచి చూస్తున్నాం రాకేష్ ని. అండ్ బాహుబలిలో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? సేతుపతి. సో చెయ్యి నరికేసే సీన్. అవును, చెయ్య తర్వాత తలక అనుష్క గారిని ఏదో పట్టుకుంటున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం రాకేష్ ని. ఒక్కసారిగా ఈ సినిమా కోసం ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు, బాగా కష్టపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రావెల్ గురించి ఏం చెప్తారు, జోష్ టు బాహుబలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు. 2009 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు. అండ్ నాకు క్రూషియల్ పీరియడ్ ఏంటంటే 2016 బాహుబలి చేసే టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఎస్ ఓకే, నాకు పెద్ద సెటప్లో సినిమా చేస్తాను, పెద్ద డైరెక్టర్తో చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటని ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్తే నాకు డెఫినెట్గా రోల్స్ వస్తాయి. బాహుబలి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా నేనైతే ఇలా క్యారెక్టర్ రోల్స్ అయితే నేను చేయను, చేస్తానేమో కానీ బట్ అయితే నాకు లీడింగ్ యాక్టర్ హీరోగా నేను చేయాలి కదా, అది వన్ ఆఫ్ ద గోల్ నాకు అది. ఓకే అని అంటే ముందు నుంచే ట్రై చేస్తూ ఉన్నా సార్ 2013 నుంచే. బట్ 16కి ఇంకా డిసిషన్ తీసుకున్నాను సార్, ఓకే నో టు క్యారెక్టర్ రోల్స్. 2016 స్టార్ట్ చేస్తే 2019లో మన సినిమా ఎవరికి చెప్పొద్దనే సినిమా వచ్చింది సార్. ఓకే, ఏ హీరోస్ చెప్పేవాళ్ళు సెట్లో ఉన్నప్పుడు నువ్వు మంచి లీడ్ రోల్స్ ట్రై చేయి, హీరోగా ట్రై చేయి, డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం, ఇలాంటివి ఏమన్నా
అన్న తర్వాత మీకు డెఫినెట్గా నేను లీడ్ రోల్స్ చేయాలి అనిపించిందా, లేకపోతే మీకే ఉందా ఫస్ట్ నుంచి? అంటే ఏ హీరో చెప్పలేదు సార్ ఫ్రాంక్లీ. నాకు ఒకే ఒక డైరెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ తెప్పించింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఇంకా ఓ టైంలో రెస్ట్లెస్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి వెళ్ళిపోవాలనుకుంటాం కదా, బా ఇక్కడ వర్కౌట్ అవ్వదేమో ఇంకా వదిలేసి వెళ్ళిపోవాలన్న టైంలో సుకుమార్ గారిని కలిసానండి. సుకుమార్ గారిని చాలా ట్రై చేసామని, ఆయన తెలుసు అనమాట. రాకేష్ అని ఒక ఉన్నాడు యాక్టర్, తిరుగుతున్నాను నా చుట్టూరా అని. సుకుమార్ గారిని వెళ్ళి మన నాన్నకు ప్రేమతో ఆయన ఆ టైంలో కలిసానండి. అప్పుడు సుకుమార్ గారు ఒక చిన్న నా వర్క్ ఉంటే చూపెట్టాను అనమాట. చూపెట్టిన తర్వాత సుకుమార్ గారు నాకు ఒక 2-3 మాటలు చెప్పారు. ఒకటి ఏంటంటే, రాకేష్ నువ్వు రెగ్యులర్ యాక్టర్ కాదు, చాలా డిఫరెంట్ యాక్టర్, నీ యాక్టింగ్ కేపబిలిటీస్ గురించి నీకు తెలియట్లేదు అని. సో నా యాక్టింగ్ కేపబిలిటీస్ గురించి చెప్పారు. ఈ డైరెక్టర్ నాకు ఇంత డీటెయిల్గా షేర్ చేయలేదన్నమాట. ఆయన షేర్ చేసింది కూడా హార్డ్లీ ఒక 15 minutes ఆయనతో పాటు కూర్చున్నాను అని చెప్పడం జరిగింది. చూడు ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడన్నా చూడు, బట్ నీకైతే ఏదో క్వాలిటీ ఉంది అని, యాక్టింగ్ క్వాలిటీ. సడన్ గా నాకేంటంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఐఎమ్ కేపబుల్, నేను ఇక్కడే ఉంటా, ఉండి కూడా ఇక్కడే నేను ఏదో ఒకటి చేస్తాను. ఐ విల్ ఈవెన్ దో ఇట్ ఈస్ టఫ్, ఐ విల్ మేక్ ష్యూర్ దట్ నేను ఇక్కడే ఏదో సాధిస్తానని. ఇంకా ఈ ఇండస్ట్రీ కాకుండా ఇంకే ఇండస్ట్రీ వెళ్ళిపోదాం అనుకున్నాను అనమాట. ఇక్కడే ఉంటాను, ఇక్కడ బయటకు వెళ్ళిపోదామో లేకపోతే అని అనుకున్నాను. లేదు, కానీ ఎప్పుడైతే సుకుమార్ గారు అది చెప్పిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఏదైనా చేస్తాను అని. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఇండస్ట్రీ మీకు? లేదండి. సో ప్రభాస్ గారితో బాహుబలి మర్చిపోలేదు కాబట్టి రాజమౌళి గారితో యాక్ట్ చేయడం అంటే పెద్ద విషయం. ఆయన డైరెక్షన్ లో ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఆ డ్రీమ్ ని మన దరిదాపులకు కూడా వెళ్ళలేని ఆర్టిస్టులు చాలా మందిని చూసాం, బట్ బాహుబలితో మీకు దక్కింది కాబట్టి ఏం చెప్తావు? ప్రభాస్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తావు? ఆయనతో నాకు మిర్చి, బాహుబలి ఈ 2. బట్ ఆఫ్టర్ బాహుబలి ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ కదా. సో ఇప్పుడు ఎలా ఉంది ఆ జర్నీ? కలిసావా ఎప్పుడన్నా? దాని తర్వాత కలవలేదు. ఈ ప్రాజెక్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ వెళ్ళి ఒకసారి కలుస్తా. ఓకే. ఆ యాక్సెస్ ఉంటుందా? ఉంటుందండి ఇప్పుడు. ఓకే. మరి మంచి కాంటెంట్ తీస్తే సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడు రెడీ అనే ఆర్టిస్టులు అంటే హీరోస్ చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. అలాంటిది నువ్వు వర్క్ చేసిన హీరోస్ తోనే నీ సినిమాకి ప్రమోట్ చేయించుకోవడానికి ట్రై చేయలేదా, లేకపోతే ట్రై చేస్తే అది ఫెయిల్ అయిపోయి బరస్ట్ అయి మాట్లాడాల్సి వచ్చిందా మన స్టేజ్ మీద? బేసిక్లీ నా పాయింట్ కూడా సార్ నాకు ఏంటంటే, అంటే డెస్పరేట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీళ్ళందరూ తెలిసినా కూడా ఆ టైంకి వీళ్ళు రాకపోవచ్చు సార్. ఓకే. ఇప్పుడు ప్రభాస్ గారు తీసుకోండి, లేకపోతే బన్నీ గారు తీసుకోండి, ఇంకెవరైనా. బట్ వాళ్ళ టైం తీసుకొని మనం ఫిక్స్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు అండి. బట్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ 1 month ప్రమోషన్ ఉంటుంది. మనం ఆ 1 month కాస్త ఇంకా 20 days అయిపోద్ది. సో ఆ టైంలో మనం అంటే సినిమా కూడా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎలా అయిపోద్ది అంటే మన సినిమా ప్లానింగ్ అరౌండ్ ద సెలబ్రిటీ అయిపోవచ్చు. సో అది చాలా ఒక ఇంటిమిడేటింగ్, అంటే అన్సర్టైన్ సిచ్యువేషన్ అది. ఓకే. సో నా పాయింట్ కూడా ఏంటంటే, మొన్న ఆ స్పీచ్లో నా షేరింగ్ ఏంటంటే, మనం కాన్ఫిడెంట్గా మనం స్టార్ట్ చేసాం సినిమా. ప్రొడ్యూసర్ తీసుకోండి, యాక్టర్స్ తీసుకోండి, ఇంకా టెక్నీషియన్స్ తీసుకోండి, ఇది ఇన్నర్ సర్కిల్. ఇలా మనం వెళ్తూ మనం రిలీజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్ని వాళ్ళని యాడ్ చేసుకుంటాం లేటర్ ఆన్ క్లోజర్ టు ద రిలీజ్. ఈ మధ్యలో ఏమైపోతుందంటే సార్, నా మైండ్ సెట్ కూడా ముందు అలాగే ఉండేది. సెలబ్రిటీ ఉంటేనే ఈ సినిమా ముందుకెళ్తుంది, సెలబ్రిటీ లేకపోతే వెళ్ళదు అని ఒక చిన్న గాబరా వచ్చేస్తుంది. చిన్నది కాదు, స్టార్ట్ అవుద్ది. ఈ సెలబ్రిటీ వచ్చేస్తారు, వాళ్ళ సెలబ్రిటీ వచ్చేస్తారు అని యాక్టర్. బట్ లేటర్ ఆన్ ఏంటంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాళ్ళ మీద డిపెండ్ అయ్యంటే సినిమా వెళ్తుంది వెళ్ళకపోవచ్చు, అలా అయిపోతుంది సార్. సో నా పాయింట్ ఏంటంటే, స్టార్ లో వచ్చిన సినిమాలు డిజాస్టర్ అని కూడా చూసాం మనం ఇండస్ట్రీలో ఉన్నాయి. సినిమా పేర్లు అక్కర్లేదు కానీ అసలు ఏ సపోర్ట్ లేకుండా వచ్చిన చిన్న సినిమాలను ఆదరించిన సినిమాలు చాలానే చూసాం మనం. నా పాయింట్ కూడా సార్, మార్కెటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. అవును, మార్కెటింగ్ ఒక సాలిడ్ క్రాఫ్ట్ సార్ అది. ఓకే. మనం ఫిల్మ్ మేకర్స్ కి తీసుకోండి, ప్రొడ్యూసర్స్ తీసుకోండి, జస్ట్ హోర్డింగ్స్ వేసేద్దామా, లేకపోతే డిజిటల్లో చేసేద్దామా, లేకపోతే టీవీలో వేసేద్దాం, పేపర్లో వేసేద్దాం అని ఉంది. అలా కాకుండా ఇప్పుడు స్క్రిప్ట్ని మనం ట్రీట్ చేస్తున్నాము, మార్కెటింగ్ కూడా అలా క్రియేటివ్ గా ట్రీట్ చేయాలి సార్. చేయగలుగుతాం కూడా. అంటే 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు రాకేష్ మీరు. అంటే మీకు బాగా తెలుసు అసలు ఇండస్ట్రీ అంటే వాట్ ఈస్ వాట్ అనేది మీకు బాగా తెలుసు. అంటే బరస్ట్ నిజంగా అవ్వాల్సి వచ్చిందా, లోపల నుంచి వచ్చిందా, లేకపోతే సినిమా హైప్ కోసం మాట్లాడాల్సి వచ్చిందా?
లేదు సార్ హైప్ కోసం అని కాదు. ఓకే నేను యాక్చువల్ గా చాలా చాలా పొలైట్ గా అడ్రస్ చేద్దామని ఎక్కా సార్ స్టేజ్ మీద. ఓకే ఇదే 3 పాయింట్స్. ఎక్కడ గాడి తప్పింది అంటే ఇంకా ప్రొలాంగ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా సార్ ఎన్నో ఇయర్స్ నుంచి. నా డిపెండెన్సీయో లేకపోతే ఆ సప్రెషన్ ఆ సఫరింగ్ అదంతా యాడ్ అయిందేమో. అంటే మీరు అన్నారు ఒక మాట, ది సినిమాకి నేను చాలా మందికి మెసేజ్ పెట్టాను, ఎవరి దగ్గర నుంచి నాకు రిప్లై రాలేదు. అట్ ది సేమ్ టైం ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా, ఇప్పుడు ఈ ఫంక్షన్ తర్వాత కూడా నేను ఇంకా మెసేజ్ చేస్తాను, ఇంకా ఏదన్నా వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఎవరికి మెసేజ్లు చేశారు, ఎవరు మీకు రిప్లై ఇవ్వలేదు, ఎవరు మేము రామన్నారు? పెద్ద పెద్ద స్టార్లా? అంటే సార్ బేసికలీ నా ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్, అందరికి స్టార్స్ కి డైరెక్ట్ గా నేను అలా చేయను సార్. వాళ్ళ చుట్టుపక్కల మనుషులకే చేస్తాను నేను. సో అదొకటి. డైరెక్టర్స్ కి నేను డైరెక్ట్ గా చేస్తాను, అడుగుతాను. ఫస్ట్ అడగటమో లేకపోతే ఫస్ట్ నేను నా మెటీరియల్ పంపిస్తాను, రెస్పాన్స్ ఇచ్చారంటే అడుగుతా. సో బేసికలీ నేను నా ట్రెడిషన్ మెథడ్ ఏంటంటే అంతా డైరెక్టర్స్ లిస్ట్ వేసుకుంటా. ఏంటి టాప్ డైరెక్టర్స్ నుంచి అప్కమింగ్ డైరెక్టర్స్ వరకు అందరినీ రీచ్ అవుతా, ఎవరిని వదిలిపెట్టను. అందరు యాక్టర్స్ని రీచ్ అవుతా మ్యాక్సిమం. డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ మేనేజర్స్ కన్నా లేకపోతే వాళ్ళ ఉంటుంది అనమాట, వీళ్ళతో రీచ్ అయితే పని అవుద్ది అని. సో అందరికి రీచ్ అవుతా, అలాగా చేస్తాను. ప్రొడ్యూసర్స్ కూడా ఇన్ఫాక్ట్ నా పలానా సినిమా వస్తుంది, మీ సైడ్ నుంచి ఏమైనా నాకు సపోర్ట్ చేయండి అని. ఇప్పుడు పెద్ద హీరో సినిమాకి ఇంకొక పెద్ద హీరో వచ్చి సపోర్ట్ చేస్తారు, బట్ చిన్న సినిమాలకి ఇష్టమైతే వచ్చే వాళ్ళు ఉన్నారు, లేకపోతే లేదు. బట్ మీరు ఇచ్చిన స్పీచ్ కి సమాధానం దొరికిందా? ఇప్పుడైనా రిలీజ్ తర్వాత అయినా ఆన్సర్ దొరికిందా? అంటే ఆన్సర్ కన్నా నాకు రియలైజేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు నాకు అంటే నేను నా గురించి మాట్లాడగలుగుతాను. నాకు సక్సెస్ ఉంటేనే వస్తారు సార్. ఆ క్లారిటీతో నేను ఉన్నా. సో కిరణ్ అబ్బవరం కా తర్వాత దిల్ రాజు గారు వచ్చి కూడా అదే కదా చేసింది. ఎవరన్నా సక్సెస్ ఉంటేనే ట్యాగ్ అవ్వాలనుకుంటారు సార్. ఓకే, ఆ సక్సెస్ ఓకే ఈడ్లో ఏదో టాలెంట్ ఉంది, ఈయన్ని ఎంకరేజ్ చేద్దామని ముందు నుంచే ఎవరు బ్యాకప్ చేయరు. అంటే మన ఓన్ ఫైట్, సోలో ఫైట్. అది ఒక్కసారి సక్సెస్ కొట్టిన తర్వాత ఎక్కడి నుంచి ఎలా వస్తారో తెలియదు, వస్తారండి. అది ట్రూత్. అలా మనం చాలా చూసాం మన ఇండస్ట్రీలో. నా రియలైజేషన్లో ఉన్నా. అందుకు నేను విక్టిమ్ మోడ్ కాదు సార్, నాకు చెయ్యండి, నాకు ఎందుకు చేయట్లేదు అని కాకుండా సక్సెస్ కొట్టాలని నాకు ఉంది ఇప్పుడు. అది కూడా సాలిడ్ సక్సెస్ కొట్టాలి, అప్పుడు రానియండి, నేను యూస్ చేసుకుంటా వాళ్ళని. సో కా అప్పుడు కూడా కిరణ్ అబ్బవరం ఈ సినిమా నచ్చకపోతే నేను ఇంకా అసలు సినిమాలు చెయ్యను, సినిమా ఇండస్ట్రీ వదిలేస్తానని ఒక స్టేట్మెంట్ అనేది ఆడియన్స్ లో స్ట్రాంగ్ గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ సక్సెస్ చూసిన తర్వాత మళ్ళీ చాలా మంది అప్రిషియేషన్ చేయటము, సక్సెస్ మీట్లకి రావటము, మాట్లాడటము, కిరణ్ ఎత్తేయటం అన్ని చూసాం. సో ఏమనిపించింది దీని తర్వాత? సక్సెస్ ఇస్ వెరీ సక్సెస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. మనం థ్రైవ్ అవ్వాలంటే, సర్వైవల్ పర్లేదు సార్, మనం ఒకటి నుంచి ఒక లెవెల్ నుంచి థ్రైవ్ అవ్వాలంటే సక్సెస్ అనేది ఇంపార్టెంట్. అది కూడా పేరు అవసరం లేదు సార్, మనకి పేర్లు అవార్డులు అవసరం లేదు. ఇక్కడ రివార్డులు, వాడికి బాక్స్ ఆఫీస్ లో సక్సెస్ కొడితేనే వస్తారు సార్. ఓకే, సో కా సక్సెస్ మీట్ లో దిల్ రాజు గారు మీ సినిమా, మీ పేరుని ఉద్దేశించి ఇక్కడ ఎవడు సపోర్ట్ చేయడు, ఎవడు రాడు, ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇండస్ట్రీకి రావద్దు, అన్ని తెలిసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, సక్సెస్ ఉంటేనే ప్రతి ఓడు వస్తాడు, రావాలని రూల్ లేదు, హీరోస్ కు చాలా వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వేరే ప్రాజెక్ట్ లో ఉంటారు, వాళ్ళ లుక్ బయటికి రివీల్ అవుతుందని రారు, రకరకాల రీజన్స్ ఉంటాయి, అసలు ఎవడు రాడు, సపోర్ట్ చేయడు అని చెప్పేసి మీ పేరు, మీ సినిమా పేరు ఉపయోగించి కూడా మీకు కౌంటర్ ఇచ్చారు. అంటే తర్వాత దిల్ రాజు గారితో మీరు మాట్లాడటం కానీ, దిల్ రాజు గారు మీకు మాట్లాడటం కానీ, ఇద్దరు ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నారు అనుకోండి బయట. అదే గత ఒక 4-5 days నుంచి మేమిద్దరం మంచి ట్రోల్. అండ్ అది ఆ రోజు రాత్రే మాట్లాడారు సార్. ఓ, కాల్ చేశారా? కాల్ చేశారు. ఏమన్నారు? అదే నవ్వుతూ, ఇంకా ఏంటి రాకేష్ మన ఇద్దరం ట్రోల్ అవుతున్నావు ఇలా అయిందండి. బట్ నాకేంటంటే రాజు గారు, నాకు ఆయన మాట్లాడింది చాలా కరెక్ట్ అంటే నాకు అనిపించింది. యాక్చువల్లీ రాజు గారితో ఆయన కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అవునండి అంటే దిల్ రాజు గారి పేరే చెప్తాం మనం. అవును, అదే రాజు గారితో నాకేంటంటే 2 things. ఒకటేమో నాకు ఆయన ఇంటెన్షన్ తెలుసు నాకు, ఆ రోజు ఇలా ఎందుకన్నారు అనేది. ఆయన ఏంటంటే అసలు డిపెండ్ అవ్వద్దు అని, ఆయన నాది కూడా ఏంటంటే డిపెండ్ అవ్వకూడదు అని. మిగతా అటాచ్మెంట్ వేరే అయింది, బట్ నాకు ఆయన ఇంటెన్షన్స్ తెలుసు కాబట్టి నాకు అసలు ఏం అనిపించలేదు. ఇన్ఫాక్ట్ నో ఒపీనియనా దిల్ రాజు గారి కామెంట్ మీద, మీ మీద?
నాకు అసలు ఏమనిపించలేదు. నేను ఇంకా నవ్వుకున్నా. ఇంకా ఆయన వరకు వెళ్ళింది ఆయన తీసుకొచ్చారు, ఆయన దాని గురించి మాట్లాడుతున్నారంటే మంచిదే కదా సార్. అది ఒక రకంగా నేను మాట్లాడింది. మీ స్పీచ్ తర్వాత లేకపోతే సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు ఇండస్ట్రీ నుంచి? ఈ సినిమా కన్నా ఎక్కువ ఈ స్పీచ్ మీద పడుతున్నారు సార్. బట్ సినిమా కాంప్లిమెంట్ స్పీచ్ వల్ల గూగుల్లో యూట్యూబ్లో సర్చింగ్ ఎక్కువైపోయింది కదా, రాకేష్ జితేందర్ రెడ్డి స్పీచ్ అని. సినిమా కాంప్లిమెంట్ అయితే సార్ నాకు జితేందర్ రెడ్డి కనిపించారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పాను సార్. స్పీచ్ ఏంటంటే సార్ నాకే ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు అలా మాట్లాడాను నేను? ప్రాబబ్లీ నేను మాట్లాడింది నేను ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు. ఓకే, అంటే నేను చాలా పెద్ద పెద్దవి డిక్లేర్ చేస్తాను, నేను బ్రాండ్ అవుతా, బ్రాండ్ అయినాకే నేను ఎంకరేజ్ చేస్తానని. సో నాకేమనిపించింది అంటే అవి చెయ్యాలని. ఇప్పుడు జస్ట్ అలా స్పీచ్లో మాట్లాడేసి నేను పక్కకి వెళ్ళకుండా ఇప్పుడు నేను ఎలా అవ్వాలనేది, ఒక బ్రాండ్ ఎలా అవ్వాలి. ఇప్పుడు నాకు బ్రాండ్ అంటే మీరు నాకు దిల్రాజు గారు ఒక బ్రాండ్, రానా ఒక బ్రాండ్, అంటే యూనిక్ బ్రాండ్ అనమాట. వాళ్ళ వల్ల బిజినెస్ అవుద్ది, సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఓకే, అండ్ బ్యాకప్ ఉంటుంది ఒక ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్. ఇప్పుడు నేను చేయాలన్నా, ఎవరికైనా బ్యాకప్ చేయాలన్నా, లేకపోతే నాకు నేను బ్యాకప్ సరిగ్గా చేసుకోవాలన్నా ఒక సాలిడ్ హిట్ కొట్టాలి. హిట్ కొట్టి ఒక సాలిడ్ బ్రాండ్ అవ్వాలని నాకు అనిపించింది. సో దాని యాక్షన్ రూపంలో ఇప్పుడు నేను ఏం చేయాలనేది అదో ఆలోచిస్తున్నాను. బట్ భయం వేసిందా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేదు అండ్ హీరోస్ మీద కామెంట్ చేసేసాం, రేపు ఫ్యూచర్లో ఏదైనా సినిమా వచ్చినప్పుడు మనల్ని తొక్కేస్తారేమో, ఇండస్ట్రీ తొక్కేస్తుందేమో, మనల్ని జాగ్రత్తగా ఉండాలేమో, ఉండకుండా మాట్లాడేసేమో, ఇలాంటివి ఏమైనా తిరిగినాయా మైండ్లో? పక్కన వాళ్ళు చెప్పారు సార్ ఎక్కువ, రాకేష్ నీకేమన్నా ఇప్పుడు ఓ గ్రూప్ అయితే అబ్బా నేను మాట్లాడాల్సింది మాట్లాడారు రాకేష్, అది ఇది అసలు అది ఇది అని చెప్పారనమాట. వీఆర్ సపోర్ట్ అని. కొందరు ఏంటంటే అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా, నీకు ఇండస్ట్రీలో ఉన్నావు, ఇండస్ట్రీలో ఉండి నీకు ఇండస్ట్రీ డ్రివన్ తెలుసు కదా, అలా ఎవరెవరో డ్రైవ్ చేస్తున్నారో, నువ్వు అందరినీ నువ్వు అలా జనరలైజ్ చేసి అలా ఎందుకు అన్నావని. అంటే ఎవరికి తీసుకోవాల్సింది తీసుకున్నారు సార్. నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది పట్టించుకున్నాను. యాక్చువల్లీ లిటరలీ డోంట్ కేర్. ఎందుకంటే సార్ నేను డిపెండ్ అయ్యి ఉంటే ఎప్పుడో డిపెండ్ అయ్యామను కదా సార్. ఇప్పుడు నాకు నా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, నాకు స్క్రిప్ట్స్ చేసుకునే కెపాసిటీ, చూస్ చేసుకునే కెపాసిటీ ఉంది, ఒక సినిమా చేసే కెపాసిటీ ఉంది, బిజినెస్ ఎలా చేయాలో తెలుసు, రిలీజ్ కూడా ఎలా చేయాలో తెలుసు. సో ఎవరన్నా నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు నేను సపోర్ట్ చేసుకుంటాను, అండ్ నాకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు నేను చేసుకుని వెళ్ళిపోతాను. సో ఆ ఫియర్ లేదు సార్ నాకు. ఇది లేకపోయి ఉంటే సార్ నాకు అప్పుడు నేను భయపడిపోయాను ప్రాబ్లీ నా ఒక్కడ యాక్టర్గా ఉంటేనే. బట్ నాకైతే అస్సలు ఆ రిగ్రెట్ లేదు, ఆ భయం కూడా లేదు ప్రస్తుతానికి. సో ఇప్పటి నుంచి మేబీ అంటే బిఫోర్ బాహుబలి, మిర్చి ఇవన్నీ చేసావు కాబట్టి మంచి మంచి క్యారెక్టర్స్. ఈ సినిమా తర్వాత హీరో అయ్యావు, బిఫోర్ కూడా అయ్యావు. బట్ దీని తర్వాత ఇన్ కేస్ రాజా సాబో, లేకపోతే ప్రభాస్ గారి సినిమాలలో, లేకపోతే ఎన్టీఆర్ సినిమాలలో మంచి మంచి రోల్స్ వస్తే చేస్తాడా రాకేష్, లేకపోతే ఓన్లీ లీడ్ రోల్ హీరోగా మాత్రమే ఫిక్స్ అయి ఉన్నాడు? ఇంకా ఇదైతే నేను ఒకసారి లీడ్ రోల్ హీరోగానే చేద్దామని అనుకుంటున్నా సార్. ఒకసారి నాకు నాకు నేను ఎంతవరకు నేను వెళ్ళగలుగుతాను, నేను వెళ్ళాలి. సో అక్కడ నేను లీడ్ రోల్ లాగానే చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నా. సో ఇప్పుడు జితేందర్ రెడ్డి అనగానే సినిమా వాళ్ళకన్నా కూడా పొలిటీషియన్స్ ఎక్కువ సపోర్ట్ చేశారు. లైక్ బండి సంజయ్ గారి దగ్గర ఒక డైలాగ్ ఏదో చెప్పారు కదా, ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పరా? నాకు బాగా నచ్చింది. ఈ దేశం మనకేమిచ్చింది కాదు సార్, ఈ దేశాన్ని మనం ఏం చేసామని చెప్పండి. హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి చెప్పండి. అణిచివేత కాదు, అభివృద్ధి చెప్పండి. విద్వేషాలు కాదు, ఐక్యత చెప్పండి. ఈ దేశం 1000 సంవత్సరాల సంస్కృతిని ఇచ్చిందని చెప్పండి. మనిషి ఎట్లా బతకాలనే జీవన విధానాన్ని ఇచ్చిందని చెప్పండి. పోరాటాలు కాదు, టెక్నాలజీతో పోటీపడి ప్రపంచాన్ని ఎలా ఏలాలో చెప్పండి. 1000 సంవత్సరాల యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసి అలిసిన దేశం సార్. వీలైతే ఐక్యమత్యం, అభివృద్ధికి నడుకోండి, ఇంకా పోరాటాలు అని చెప్పాలని చెడగొట్టకండి. దేశం వేరు, మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే దేశం. వావ్, సూపర్. సో వాయిస్ మోడ్యులేషన్ కూడా అలా చేంజ్ చేసేసావు క్యారెక్టర్ లో. క్యారెక్టర్ ఆ లెవెల్లో ఉంటుంది. ఓకే, బట్ ఆయన స్టోరీ గురించి చెప్పినప్పుడు, నరేషన్ చేసినప్పుడు ఈ లైన్లో వావ్, ఇది డెఫినెట్గా నేను చెయ్యాలనిపించిన గూస్ బంప్స్ వచ్చిన సీన్ అంటే ఏమని చెప్తావు? ఆయన లైఫ్ స్టోరీలో అన్నీ మనం సినిమాలో చూపించలేం కాబట్టి కొన్ని మీకు బాగా నచ్చిన సిచ్యువేషన్ ఆయన లైఫ్లో మీరు విన్నది? 2 సీన్స్ సార్. ఒకటేమో ఇంటర్వెల్ సీన్, ఒకటేమో క్లైమాక్స్ సీన్.
ఇంటర్వెల్లో ఆయనకి ఎవరైతే ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆయన ఒక ఐడియాలజీ, ఆయన ఒక ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఎవరైతే సపోర్ట్ చేశారో అప్పటి వరకు ఆయన గురువులాగా, ఓకే, ఆయన్ని చంపేస్తారండి. ఆయన చంపేస్తారు. అక్కడ డిసిషన్ తీసుకుంటారు, ఇప్పుడు చంపటం అనేది మన సిద్ధాంతం. ఇప్పుడు నేను చంపాలి అంటే గన్ను పట్టాలి, మనం బతకాలంటే మనం చంపాలని, మనం బతకాలంటే ఇప్పుడు మనం చంపాలని గన్ను పట్టుకుంటారు. అది సిచ్యువేషన్. క్లైమాక్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నక్సల్స్తో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది. నిజంగానే సార్ అది ఆల్మోస్ట్ 2 hours పాటు ఆయన నిజంగానే ఆల్మోస్ట్ ఒక 25 to 30 మంది నక్సల్స్తో ఒక 2 hours పాటు ఫైట్ చేశాడు అనమాట. ఈయన దగ్గర ఏమో షార్ట్ రేంజ్ పిస్టల్ ఉంది, వాళ్ళ దగ్గర అందరిది లాంగ్ రేంజ్. అంటే ఇప్పుడు మోస్ట్ టాప్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి 2 hours పాటు ఆయన ఫైట్ చేశారు. ఆయన బాడీలో ఆల్మోస్ట్ 72 bullets దొరికాయి. చనిపోయిన తర్వాత 72 bullets పోస్ట్ మార్టంలో దొరికింది, బయోప్సీ చేస్తే. అంత దారుణంగా షూట్ చేశారా? మామూలు బ్రూటల్ కాదు. ఓకే, ఈయన ఫైట్ అలాగే ఉంటుంది, అలా అంత బ్రూటల్ గా కూడా ఈయన కాల్చారు. 72 bullets, ఇంకెన్ని బుల్లెట్స్ వెళ్ళిపోయినాయో. అవును, ఆయన ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే 72 bullets దొరికాయి, ఇంకెన్నో బుల్లెట్స్ బాడీ నుంచి వెళ్ళిపోయినాయి. సో 100+ bullets షూట్ చేశారు. సో ఈయన ఎంతమందిని చంపండి అప్పట్లో నక్సల్స్ని? ఆల్మోస్ట్ ఈయనకే 70-100 బుల్లెట్లు బాడీలో షూట్ చేసి చంపారంటే వాళ్ళకి ఎంత ఆయన మీద ఆ కోపం, అదే కోపం, కక్ష ఎంత ఉండుంటే అన్ని బుల్లెట్స్. అవునండి, యూజువల్గా అయితే 4-5 బుల్లెట్స్కి మనిషి చనిపోతాం కదా. అవును, అలాంటిది 70 బుల్లెట్లు బాడీలో దూరాయంటే ఓ మై గాడ్, ఎక్కడ స్పేస్ ఉండదు. అన్ని బుల్లెట్లే అంట, బ్లడ్ కన్నా ఎక్కువ బుల్లెట్లు దొరికాయంట. అబ్బా, సో అంత బ్రూటల్ కాదు. అంత ఈజీగా ఎలా దొరికారు ఆయన అసలుకి? అది సార్, అది ఆయన ఇంకా ఆయన సెక్యూరిటీ గార్డు వెళ్తున్నారంట, అదే ఊరికి వస్తున్నారు జగిత్యాలకి. అప్పుడు దారిలో తెలిసిందంట ఇలా వస్తున్నారు అనేది. చాలా మంది చెప్పడం ఏంటంటే సెక్యూరిటీ గార్డు కుంభక్కయ్యారు అని చెప్పటం, ఇంకా రియాలిటీ తెలియదు ఏంటి. సో అలా ప్లాన్ చేసి ఒక స్కెచ్ చేసి అక్కడ మధ్యలో పట్టుకుని కొండగట్ట ఎక్కడో అలా ఆయన్ని చంపారండి. బట్ ఇది ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్ ఇదే హైలైట్. అవును, ఒక ఆల్మోస్ట్ ఒక 18 minutes ఉంటుంది మొత్తం, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఆయనతో ట్రావెల్ చేశారు కాబట్టి మళ్ళీ జితేందర్ రెడ్డి గారిని చూసినట్లే ఉంది మాకు స్క్రీన్ మీద అని మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు ఇచ్చారు, బండి సంజయ్ గారు ఇచ్చారు. బండి సంజయ్ గారు నువ్వు మెయిన్ పార్ట్ మిస్ చేసావు అని, నువ్వు మెయిన్ పార్ట్ నక్సల్స్ వచ్చి చెప్పారంట. దట్ ఇంకా ఆల్మోస్ట్ పడిపోయే టైంలో ఇంకా ఆయన లాస్ట్ ఆయన వచ్చిన నోట్ నుంచి వచ్చింది ఏంటంటే భారత్ మాతాకి జై అని. ఓకే, అది లాస్ట్, అది పెట్టలేదని నేను అదే అనుకున్నాను. అది పెట్టుంటే అసలు ఎంత హై వెళ్ళేది, అసలు అది మిస్ అయిపోయాం, అది పెట్టలేదు. ఓకే, బండి సంజయ్ గారు చెప్తున్నారు, నక్సల్స్ వెళ్ళి చెప్పారంట ఆయన లాస్ట్ వర్డ్ ఏంటంటే చనిపోయే ముందు భారత్ మాతాకి జై అని చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు కదా? బ్రదర్ ఉన్నారు, ఓన్ బ్రదర్, వాళ్ళ సిస్టర్. ఓకే, అంతే. చూసారా ఆయన ఫోటో ఎలా ఉంటుందో మీరు? అంటే ఆయన స్టోరీ విన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకు సంబంధించినవి, ఆయన రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, ఆయన వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. సో మనకి వీడియోస్ లేవు అండి మనకి. సో వాళ్ళ జితేందర్ రెడ్డి వాళ్ళ బ్రదరే రవీందర్ గారు, దీనికి ప్రొడ్యూసర్, తమ్ముడు. సో ఆయన్ని అడిగేవాడు అనమాట, అసలు మీ అన్నయ్య ఎలా ఉండేవారండి, ఎలా నడిచేవారు, ఎలా కూర్చునేవాళ్ళు, ఫ్రెండ్స్తో ఎలా ఉండేవారు, ఆయన ఎక్కువ మాట్లాడేవారా లేకపోతే వినేవారా. సో ఇలాంటి క్వశ్చన్స్తో నాకు అర్థమైంది, ఓకే నాకు ఇలాంటి క్యారెక్టరేషన్ ఉండొచ్చు ఈయనకి అని. అండ్ ఈ ఇన్సిడెన్సెస్ అన్ని షేర్ చేసేవాళ్ళు, డీటెయిలింగ్. సో అక్కడ అనిపించింది. అండ్ అదే అండ్ ఆయన వస్తువులు ఉండేవి, గ్లౌస్ ఉండేవి. ఎప్పుడైతే ఈయన బైక్ మీద వెళ్తారో గ్లౌస్, సో ఆ గ్లౌస్ ఎప్పుడు నా పక్కన పెట్టుకునేవాడిని. జస్ట్ ఒక ఆయన అంటే క్యారవాన్లో అలా పెట్టుకునేవాడు అనమాట. షూట్కి వెళ్ళే ముందు జస్ట్ అలా
కొంచెం ఓకే. ముట్టుకుని ఏదో తెలియని ఒక చిన్న ఎనర్జీ అన్నా పాస్ అవుద్దని Hmm. అలా ముట్టుకుని కొంచెం పక్కనే ఉండేది. రోజు కంపల్సరీ ఆ గ్లౌస్ మాత్రం నా దగ్గర ఉండాలి. ఓకే. దాని తర్వాత బయటికి వెళ్ళి పర్ఫామ్ చేసేవాడిని. బట్ జితేందర్ రెడ్డితో ప్రజలకి కొంచెం దగ్గర అయ్యావని చెప్పుకోవచ్చు, తెలంగాణ ప్రజలకి. నేనా సార్? ఆ. తెలంగాణ సైడ్ బాగానే అయ్యాను. బాగానే అయ్యావు. సో బయట ఇప్పుడు రాకేష్ కన్నా కానీ జితేందర్ రెడ్డి అన్న అంటారేమో. ఇంకా తెలంగాణ సైడ్ అంతా లుక్ అంతా మార్చేసావు కదా, ఓవరాల్ గా కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది మీది. ఇంకా ఆ సినిమా కొంచెం వెయిట్ పెరిగారా? పెరిగా, ఆ. ఒక 7.5 8 kgs పెరిగా. అవునా? అదే ఇప్పుడు తగ్గాలి, 7 నెలల్లో తగ్గాలి. లుక్ మార్చేసావు, మీసం అదంతా. అవునండి. ఫస్ట్ టైం నేను ముస్టాచ్ పెట్టా ఇన్ని ఇయర్స్ లో నాకు. అవును, మెచ్యూర్డ్ గా ఉంటారు కదా జితేందర్ రెడ్డి గారు అంటే. మరి మీసమే అయినాక నాకేమనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ అనేది జితేందర్ రెడ్డి గారు అంటే ఆ మీసమే ఒక సింబల్ లాగా అనిపించింది నాకు. ఓకే. సో లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. ఇండస్ట్రీయా? ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంటావు కదా, బాహుబలి టైంలో అంత ప్రపోజల్స్ ఏం రాలే రాకేష్ మీకు? లేదులేండి, పెద్దగా అయితే ఏం రాలేదు. వచ్చినాయి కొన్ని. అంటే ఇండస్ట్రీ నుంచి పెద్ద రావు సార్, మనకి ఏమన్నా బయట వాళ్ళు ఉన్నా కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇండస్ట్రీ కదా. మనకి ముందే ఇండస్ట్రీకి రాకముందే కొంచెం బాగానే ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బయట ప్రపోజల్స్ ఎక్కువ వస్తాయి కదా ఇండస్ట్రీ ప్రపోజల్స్ కన్నా. మీరు చెప్పే ప్రపోజల్స్ వేరు, ఈ ప్రపోజల్స్ వేరు కదా. మీరు చెప్పేది ఏది? నేను చెప్పేది మీకు తెలుసు కానీ. ఓకే, అలా ఆ ప్రపోజల్స్ అంటున్నారా? అంతగా లేవండి. నార్మల్ పెద్ద మన అంటే అటు సైడ్ వెళ్ళేవాడిని కాదు కదా సార్ నేను. నా పనిని చూసుకుని ఫటాఫటా మనం వెళ్ళాలా ఏంటి? అవి వస్తాయి అంటారా? అంతే. అంటే ఎక్కువ హైట్ వెయిట్ ఆ ఫిజిక్ చూసి ప్రపోజ్ చేస్తారా, లేకపోతే మంచి మనసు, మంచి అబ్బాయి, బాగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇస్తాడు, ఇలా ఎక్కువ? అంటే 2 రకాల ప్రపోజల్స్. ఎవడ స్పెసిఫికేషన్ ఆడదు కదా సార్, ఇంకా అవతల వాళ్ళది ఎలా చూస్తారో తెలియదు కదా. ఓకే. పెద్దగా అంతా ఉండేది కాదు సార్. అది ఇండస్ట్రీకి రాకముందే కొంచెం ఉండేది అనమాట, మంచి కొంచెం చిన్న ఒక ఫ్యాన్ బేస్ లాగా ముందే ఉండేది కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో. ఓకే. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినాక ఇప్పుడు సో అక్కడే దుమ్ము దులిపేసి వచ్చారు కాలేజ్ స్కూల్లోనే. అంటే కొంచెం యాక్టివ్ గానే ఉండేవాడిని సార్, కల్చరల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ ఉండేవాడిని, స్పోర్ట్స్ లో యాక్టివ్ ఉండేవాడిని, కొంచెం ఫ్రెండ్స్ గ్రూప్ బాగుండేది, పెద్ద గ్రూప్స్ ఉండేవి. సో ఇండస్ట్రీకి వచ్చాక కామ్ అయ్యారు కొంచెం. చాలా కామయ్యా. ఎటు వెళ్ళాలో తెలియదు, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఇటు కాదంటారు, అటు వెళ్తే ఇటు కాదంటారు. సరే మన దారి మనం ఎత్తుక్కోవాలి ఇంకా అని. సో పాత రాకేష్ అప్పుడప్పుడు వస్తుంటాడు అనమాట, మొన్న మాట్లాడినట్టు. అంతేనా? ఆ టోన్ లో మాట్లాడండి సార్, గట్టిగా అయితే ఏదో ఒకటి అంటే నా ఒపీనియన్ అయితే చెప్తాను సార్. ఇంకా అంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది, చెడు చెవులో చెప్పుకోవాలి, మంచి 10 మందికి చెప్పుకోవాలి అని. మనమేమో చెడు అందరికి చెప్తాం, మంచి మాత్రం చెవులో చెప్పుకుంటున్నాం. అంటే మీదని కాదు, చాలా ఈ మధ్య కొన్ని చూస్తున్నాం కాబట్టి అర్థం అవుతుంది. అంటే ఎలా ఉండాలో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు, ఎలా ఉండకూడదు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. బట్ మీకంటూ ఒక ఇన్స్పైర్ అయిన పర్సన్, లేకపోతే అరే ఈ హీరో కదా నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చింది అనుకున్న హీరో, ఆయన క్వాలిటీస్ ఆయనలాగా ఉండాలి, అలాంటి ఎప్పుడన్నా ఫాలో అవుతుంటారా? లైక్ చిరంజీవి గారు లాగా, పవన్ కళ్యాణ్ గారు లాగా. ఫ్యాన్స్ అంటే నాకు చిన్నప్పుడంతా చిరంజీవి గారు సార్, చిరంజీవి గారు, తర్వాత కొంచెం కళ్యాణ్ గారు. తర్వాత నాకు ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చానో నాకు ప్రాబ్లం, నేను ఇండస్ట్రీలోకి వచ్చేసానేమో అనే దాంతో ఒక మెనియాక్ లాగా ఉంటాం కదా సార్. ఆల్మోస్ట్ దగ్గర రేంజ్లోకి వచ్చాం కదా సార్, చూస్తున్నాం కదా. సో ఫ్యాన్స్ అనేది ఫ్రాంక్లీ ఏంటంటే అది లేదు నాకు. ఇప్పుడు ఫ్రాంక్లీ ఏంటంటే నాకు సుకుమార్ గారు, ఓకే, దిల్ రాజు గారు, వీళ్ళిద్దరికి నేను యాక్చువల్గా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట నేను. ఓకే. ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళ థాట్ ప్రాసెస్ అన్న, వాళ్ళు చేసే పనులు అవన్నీ అండ్ జెన్యూనిటీ. సో అలా నాకు వీళ్ళిద్దరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఓకే. అంటే వీళ్ళిద్దరికి నేను హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని అనుకోవచ్చు. అందుకనే కదా దిల్ రాజు గారు మీ గురించి మాట్లాడింది. ఆయన సో ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో చిన్న హీరోకి పెద్ద బ్యానర్ లో వర్క్ చేయాలని ఉంటుంది, పెద్ద హీరోకి హిట్ కొట్టాలి అని ఉంటుంది, అంతే కదా? అదే కాన్సెప్ట్. పెద్ద హీరోకి పెద్ద బ్యానర్, చిన్న బ్యానర్, మంచి బ్యానర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, వాళ్ళకి హిట్టే ఇంపార్టెంట్. బట్ చిన్న హీరోకి ఎప్పుడు పెద్ద బ్యానర్ ఉంటుంది. నీకన్నా ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ మీద పడిందని చెప్పి నాకు అర్థం అవుతుంది. దిల్ రాజు గారు సార్, బట్ నాకేమనిపిస్తుంది సార్ ఫ్రాంక్లీ దిల్ రాజు గారితో
ఎప్పుడు ఆయన దగ్గర నుంచి తీసుకోవటమే ఉంటుంది సార్. Hmm. నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నా కదా. ఇన్ఫాక్ట్ జోష్ ఫస్ట్ ఆయన సినిమాలోనే చేశాను, వచ్చింది కూడా ట్రావెల్ అవుతూ. ఎప్పుడు దిల్ రాజు గారి దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి ఈ పాట ఎలా లాగేసుకోవచ్చు, అది ఎలా లాగేసుకోవచ్చు, జనాలందరూ ఎక్కువ అలాగే చూస్తారు రాజు గారిని. ఇప్పుడు ఆయనకి కాంట్రిబ్యూట్ చేయాలనేది ఎవ్వరు చూడరు. ఇప్పుడు నాకేంటంటే ప్రాబ్లమ్ ఆయన ట్రావెల్లో కనెక్ట్ అయిపోయారు. అండ్ ఎప్పుడైతే నాకు ఏమన్నా సజెషన్స్ ఏమైనా కావాలి అంటే ఇలా ఆయన అడుగుతా. నాకు మైండ్ సెట్ ఎలా చేసుకున్నాను అంటే, నేను ఆయనకు ఉపయోగపడితే నేను కంపల్సరీలీ అడుగుతా. ఇప్పుడు నాకు మార్కెట్ వచ్చినాక, అంటే నాకు మార్కెట్ వస్తే తప్పకుండా ఫస్ట్ ప్రొడ్యూసర్ని వెళ్ళి ఆయన్నే అడుగుతాను, నాకు చేయండి అని. మార్కెట్ లేకుండా ఎప్పుడు నేను అడిగినా ఆయన ఏంటంటే ఆబ్లిగేషన్ మీద ఏదో సర్లే అని చేయాలి, కానీ ఆయనకు ఉపయోగపడాలని నాకు మైండ్లో అయితే ప్రస్తుతానికి. బట్ ఈ సినిమా తర్వాత లైనప్ పెట్టుకున్నారా మూవీస్? అంటే మన ప్రొడక్షన్ నుంచి ఒకటి ఉందండి, అది చేసేసాను. అది ఫెబ్కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో జితేందర్ రెడ్డి తర్వాత రాకేష్ అంటే ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది, ఆడియన్స్కి తెలిసింది. కాబట్టి ఇప్పటి నుంచి ఇలాంటి లైఫ్ స్టోరీస్, ఇలాంటి బయోగ్రఫీస్ ఈ వీటికి మాత్రమే పరిమితం చేస్తుంది ఇండస్ట్రీ కొన్ని సంవత్సరాలు మనల్ని. అరే జార్జ్ రెడ్డి తీసాడు, ఆ అబ్బాయిని పెట్టండి, జితేందర్ రెడ్డి తీసాడు, ఈ అబ్బాయిని పెట్టండి. బిఫోర్ చూసాం మనం, చాలా మంది బయోగ్రఫీస్కి పరిమితం అయ్యారు కొన్నాళ్ళు, పాపం కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు. బట్ రాకేష్ ఏదన్నా చేంజ్ చేస్తున్నారా? ఎలాంటి స్టోరీస్ చేయాలని మీకు ఎక్కువ ఇంట్రెస్ట్? లైక్ అంటే నాకు బయోగ్రఫీ నేను అటెంప్ట్ చేస్తాను. ఇప్పుడు నాకేంటంటే, ఇప్పుడు బయోగ్రఫీతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అండ్ యాక్షన్ డ్రామా నాకు ఎప్పటి నుంచో చేయాలని అనిపించిందండి. యాక్షన్ డ్రామా బయోపిక్ ఏది, సో అది తీరిపోయింది నాకు. ఇప్పుడు నాకేంటంటే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాలండి డిఫరెంట్. అండ్ కమర్షియల్గా మనం హిట్ కొట్టాలని. ఇప్పుడు నాకు ఎక్స్పెరిమెంటింగ్ కన్నా ఒక క్లియర్ హిట్ ఇది కొట్టాలి మనం అనేది, అది మైండ్లో ఉంది స్ట్రాంగ్గా. సో సక్సెస్ అనే మాట విని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే సక్సెస్ అయితే వస్తుందండి, కమర్షియల్గా నాకు నంబర్స్ కనిపించట్లేదు. కమర్షియల్గా నంబర్స్ కనిపిస్తేనే అందరూ తిరుగుతారు, నంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఆ కమర్షియల్ నంబర్స్ ఇప్పుడు ఏ సినిమా చేసినా అబ్బా రాకేష్ అసలు భలే చేస్తావు, ఆర్ నీకు అవార్డ్స్ వస్తాయి, అది నాకు అవార్డ్స్ వద్దు, అవార్డ్స్ కాంప్లిమెంట్ ఓకే, అవి సెకండరీ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఫార్వర్డ్ వెళ్ళాలి, మనం చూసుకుంటూ వెళ్ళాలంటే మనకి ఇది నంబర్స్ కనిపించాలి. ఓకే, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, ప్రొడ్యూసర్స్కి నంబర్స్ కనిపించి అప్పుడు మనకు బిజినెస్ అంతా మారుతుంది అనమాట. సో జితేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డియా? బయట ఇప్పుడు ఈ టాక్ కూడా గట్టి నడుస్తుంది. లేదు, రాకేష్ రెడ్డి గారు. రెడ్డి గారు, జితేందర్ రెడ్డి, అలా ఇంకా అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎనీహౌ థియేటర్స్ లో ఉంది కాబట్టి ఏం చెప్తారు జితేందర్ రెడ్డి గురించి? చూడని వాళ్ళు ఇలాంటి స్టోరీస్ ఎందుకు చూడాలి అనే దానిలో ఒక మాటలో ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియాలి ఆయన గురించి. అవును సార్, అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ ఇది సినిమా ఏంటంటే ఒక ఐడియాలజీ బేస్, ఒక ఐడియాలజీ సైడ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు రైట్ ఐడియాలజీ, లెఫ్ట్ ఐడియాలజీ ఉంటే రైట్ ఐడియాలజీ చెప్తున్నాం. ఒకటి ఏంటంటే, నాకు అదే చెప్పే ముందు నాకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇది బేసికలీ జితేందర్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్, సంఘ్ ఫ్యామిలీ, హిందూ ఫ్యామిలీ అని. సో హిందూయిజం అనేది ఇంక్లైన్డ్ ఫిలిం. సో ఇప్పుడు చాలా మంది ప్రో హిందూయిజమ్స్ ఉన్నారు కదా, హిందువులం మేము హిందువులం అని గొంతు చించుకుని నడుస్తున్నారు కదా సార్. అంటే ఇప్పుడు ఎక్కడ చూసిన ప్లాట్ఫామ్లో హిందూయిజమ్స్ గురించి వాళ్ళకి తెలిసినా తెలియకపోయిన నాలెడ్జ్లో మన కంట్రీ ధర్మం గురించి నేను కాపాడాలి అది ఇది అంటారు. వాళ్ళు ఫస్ట్ వచ్చి చూడమనాలి సార్ వాళ్ళని. ఎందుకంటే కింద మీద కష్టపడి ప్రొడ్యూసరు ఐడియాలజీ సపోర్టో లేకపోతే హిందూయిజం సపోర్టో సినిమా చేశారు. ఇప్పుడు ఎవడైతే హిందూయిజం నేను హిందూ అంటారో ఫస్ట్ వాళ్ళు కదలాలి సినిమాకి. వాళ్ళు కదలట్లేదు. ఇప్పుడు ఏంటంటే జనరల్ ఆడియన్స్ వస్తున్నారు, అంటే మనం వెళ్తున్నాం. ఓకే, ఎవరైతే దీనికి బ్యాకప్ ఉందో మొత్తం ఐడియాలజీ, వాళ్ళు అసలు కదలాలి. సో నేను చెప్పాలేమనుకున్నానంటే, ఒకటేమో ఎవరైతే హిందూ అని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు కదలాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా సార్. ఇది మనకి థియేటర్లో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక మంచి యాక్షన్ డ్రామా, ఎమోషనల్ యాక్షన్ డ్రామా. సో ఆరాంగా మనం ఒక ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వెళ్ళి ఒక ఎమోషనల్ హై అయ్యి రావచ్చు. సో ఎనీహౌ మంచి అటెంప్ట్ చేశారు, మంచి సినిమా తీశారు. సో మంచి సినిమా తీశారు కాబట్టే కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసి సినిమా చూసి
మళ్ళీ ఒక్కసారి ఆయన జీవిత చరిత్రని గుర్తు చేసుకునే విధంగా నిజంగా డైరెక్టర్ కానీ మీరు కానీ చెప్పాలంటే మంచి అటెంప్ట్ చేసినట్టే. సక్సెస్ అయ్యారని మేము అనుకుంటున్నాం డెఫినెట్గా. ఎస్, డెఫినెట్గా మీ వంతు భాగంగా సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్లాలో అంత ముందుకు తీసుకెళ్లారు అండ్ చాలా కష్టపడ్డారు. అండ్ నెక్స్ట్ సినిమాకి కష్టాలన్నీ తీరిపోయి సో లైనప్ అన్నమాట, అందరూ హీరోస్ అంతా ఈ సినిమాకి ప్రమోషన్కి రావాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాకేష్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కాదు, ఏదో ఒకటి గట్టిగా కొట్టాలి, అది పెట్టుకున్నారు కాబట్టి జితేందర్ రెడ్డి తీయగలిగారు, లేకపోతే తీయలేరు. బట్ ఇక్కడికి ఫిక్స్ అయిన తర్వాత ఎవరు మార్చలేం కాబట్టి సో మీరు అనుకున్న డెస్టినేషన్ చాలా దూరం ఉంది కాబట్టి త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జితేందర్ రెడ్డి చూడండి తప్పనిసరిగా. సో ఎందుకంటే ఆయన రియల్ లైఫ్ స్టోరీ అది. అండ్ ఆయన గురించి వింటున్నప్పుడు మనకు చాలా గూస్ బంప్స్ అనమాట. అలాంటి ఒక గొప్ప మహానుభావుడి సినిమా థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది. ఆయన ఐడియాలజీ అండ్ ఎస్పెషల్లీ ఆయన కష్టపడ్డ తీరు చూస్తుంటే మనందరికి నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది వింటుంటేనే. బట్ అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ తీసుకుంటే అది ఎంత బాగుంటుందో థియేటర్లో సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో చూడని వాళ్ళు వెళ్ళి జితేందర్ రెడ్డి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.